నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని దండిగేరి రాజశేఖర్, జహరాపురం మధు బృందాలు హెచ్డిఆర్ టీం శివ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. హెచ్డిఆర్ టీం శివ ఆధ్వర్యంలో దండగేరి రాజశేఖర్, జహరాపురం మధు యాదవ్ బృందాలు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువతకు టీడీపీ నేత టీజీ భరత్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో ఇన్ని రోజులు పాలన ఎలా ఉందో అందరూ చూశారన్నారు. వార్డుల్లోకి వెళితే ప్రజలు సమస్యలతో పాటు అర్హులైనప్పటికీ సంక్షేమ పథకాలు అందటం లేదని చెబుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. తనను గెలిపిస్తే యువత కోసం కంపెనీలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత యువకులపై ఉందని టీజీ భరత్ తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఉన్న పార్టీలో పనిచేస్తున్నందుకు అందరూ గర్వపడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు విజయలక్ష్మి, హెచ్డిఆర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాం అనే దానికి వ్యాలిడ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు చెక్ చేసుకోండి, మాకు ఓటర్ కార్డు వచ్చింది సరిపోతుందంటే కాదు, మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత బయట రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టాము, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ చదివిన తర్వాత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ది కానీ బిజినెస్ ఉంటే సరే వ్యాపారంలో పోవచ్చు, ఇంకా ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ బిజినెస్ ఉంటే తప్ప. లేదంటే వాట్ ఈస్ దట్ మెయిన్ థింగ్, జాబ్, మంచి జాబ్ రావాలా, సెటిల్ కావాలా అనేదే కదా అందరికి ఉంటుంది. ఎవరైనా యూత్ చదివి బయటికి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద ప్రైమరీ థింగ్. వాళ్ళకు ఫ్యామిలీలో ఏదైనా బిజినెస్ ఉంటే అది పోతారు, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్. మనకి ఈ లాస్ట్ 9 years 8 months కర్నూలులో పెద్దగా జరిగిండేది ఏమన్నా ఉందా? ఫాదర్ గారిని గెలిచిండే చాలా జరిగేది. అట్లీస్ట్ చంద్రబాబు గారు వచ్చి ఇండస్ట్రియల్ జోన్ పెట్టారా, ఒక ఎయిర్పోర్ట్ పెట్టారు, అది కూడా లేకుండా అంతకుముందు. పెద్ద ఇండస్ట్రియల్ జోన్ నుంచి అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చే స్టీల్ ప్లాంట్ కూడా నా ఫ్రెండ్దే మిత్రుందే. బట్ దాని తర్వాత ఏం పెద్దగా జరిగిండేది లేదు, అదే నడుస్తూ ఉంది. ఇంకా మేబీ ఇంకొక 6 months 8 monthsలో ఓపెన్ కావచ్చు. అది మన చంద్రబాబు గారి చేతుల మీదనే అవుతుంది గ్యారంటీగా ఇనాగ్రేషన్. బట్ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తేవాలంటే తెలివి ఉండాలి మనకి. ఇక్కడ నాయకులకి సినిమా యాక్టింగ్లలో పోమంటే బాగా పనిచేయగలుగుతారు, కానీ నాట్ ఈ దానిలలో తెలివి తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇది వాస్తవం. వాళ్ళు ఏమి ఆలోచన, అసలు ఆ థాట్ ప్రాసెసే ఉండదు. ప్రూవ్ మై సెల్ఫ్, లేదు 2029 నేను చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటిస్ఫై, ఐ మీన్ ఇంటర్నల్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ నేనే కంటెస్ట్ చేయను. ఎందుకంటే నేను దీని మీద బతికి రాజకీయమే ఫైనల్, రాజకీయంలోనే పుట్టి పెరిగి లేదంటే ఇంకా ఇదే నా లైఫ్ అనేది కాదు. చెయ్యాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను అందుకని ఎవరిని నాతో కంపేర్ చేసుకోను, నేను అనవసరంగా కంపారిజన్. ఎందుకంటే వాళ్ళ థింకింగే వేరు, మన దారే వేరు, వాళ్ళ దారే వేరు. వాళ్ళు 5 ఏళ్లలో ఎంత సంపాదించుకోవాలా, ఎంత నింపుకోవాలా అనేది ఉంటుంది. మేము 5 ఏళ్లలో మంచి పేరు ఎంత తెచ్చుకోవాలా, ఎంత అభివృద్ధి చేయాలా, థాట్ ప్రాసెసే డిఫరెంట్ మంది. సో వాళ్ళ థాట్ ప్రాసెస్కి మా థాట్ ప్రాసెస్కి కంపారిజనే లేదు అంటాను నేను. సో ఇవన్నీ మీరు, ఎందుకంటే మేము ప్రూవ్ చేసిన వాళ్ళం. ఫాదర్ మినిస్టర్గా ఆయన చాతనైన కాడికి ఎవరు చేయనంత హీ హాజ్ డన్. ఇప్పటివరకు కూడా హీ హాజ్ క్రియేటెడ్ హిస్టరీ. ఎవరనేడినా టీజీ వెంకటేష్ గారే బెస్ట్ అంటారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కర్నూలు వరకు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హీ హాజ్ డన్ ద బెస్ట్ అనే అంటారు. ఈవెన్ వాటర్ది, ఎందుకంటే మన శివ గారు చెప్తుండేది వాటర్ విషయంలో కూడా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఫాదర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు వాటర్ క్రైసిస్ వచ్చి అది గ్రహించి ఇమ్మీడియట్గా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వర్కౌట్ చేయాలని, ఆ సమ్మర్ స్టోరేజ్ ఏమైతే ఉందో ఈరోజు కర్నూలు బతుకుతా ఉంది దాని నుంచి. మనకి ఇంకా లైఫ్ లాంగ్ పర్ఫెక్ట్గా ఉండాలా, అసలు నీళ్ళ సమస్య ఉండరాదని చెప్పి చెక్ డ్యామ్ కోసం పాపం జీవో తెప్పించి వెంటబడి, ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెంటబడి జీవో తెప్పిస్తే ఈ గొందిపర్లాకి తాండ్రపడి వాళ్ళు కూడా తిరిగేకి ఈజీగా ఉంటుండే. గొందిపర్లకి నుంచి ఇక్కడికి బ్రిడ్జ్ వస్తుండే, అది లేకుండా చేసిరు అనమాట.
సో ఇండస్ట్రీస్ ఇవి వస్తే ఎప్పుడైనా అభివృద్ధి అవుతుంది. ఈరోజు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయింది మీకు అందరూ తెలుసు. ఓ చంద్రబాబు గారు వేసిన సీడ్ ఈరోజు ఆటోమోడ్ అది. మీరు ఆడ రేవంత్ రెడ్డి రాని, ఇంకొక పెద్ద మనిషి రాని, ఇంకెవరైనా రాని, చిన్న ఆటోమోడ్ అది ఇంకా పెరుగుతానే పోతుంది. ఎవరు ఆపేది ఉండదు ఆడ. దట్ హెస్ గాన్ ఇన్ టు ఆటోమోడ్. అట్లా చేయాలని అమరావతిని ఎంతో కష్టపడినారు, అది పక్కన వెళ్ళిపోయింది. సో ఒక విజనరీ లీడరు, నాకు ఎన్నో ఛాన్సెస్ ఉండింది, ఎన్నో అడిగారు నాకు కూడా. బట్ ఒక విజనరీ లీడర్ అనే దాంతో నేను చంద్రబాబు గారితో ఇట్లే సేల్ అవుతా పోతున్నాను. లేకపోతే నేను కూడా రియల్ పొలిటీషియన్గా తలుచుకుంటే ఈ పొద్దునాడు నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంటే, నేనేం చేస్తున్నా 5 ఏళ్లలో అనేది మీకు ఈజీగా కంపారిజన్ ఉంటుంది. మీరే డిసైడ్ చేస్తారు 2029లో. బట్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే యూ కెన్ అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్. అండ్ లోకేష్ గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు, యువగలం పాదయాత్ర జరిగినప్పుడు ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, భరత్ని గెలిపియండి, టీడీపీని గెలిపియండి, అప్పుడు అడగండి ఏదన్నా. ఎవరికైనా అంతేదమ్మా, మనము కర్నూలు వరకు ఆలోచిస్తాం. ఆయనకి స్టేట్ 175 సీట్లు, నాది ఒక సీటు. ఇప్పుడు గెలిచిన సీట్ల పైన కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా నాయకుడు అనేవాడికి కాన్సన్ట్రేషన్ విల్ బీ మోర్. అప్పటికి ఆయన హీ హెస్ డన్ సో మచ్ టు కర్నూలు. ఇన్ఫ్యాక్ట్ ఈడ 14 సీట్లు గెలిచినా ఏం అభివృద్ధి అయింది, ఏం చేశాడు? మనకి 3 సీట్లే గెలిచింది 2014లో. రెయిన్ ఇరిగేషన్ది ఒక సిమెంట్ ప్లాంట్ ఒకటి పెద్దది వచ్చింది, సీడ్ది ఒకటి వచ్చింది, డిఆర్డిఓకి సంబంధించింది. ఇవన్నీ కర్నూలులో అంతా చంద్రబాబు గారు వచ్చినప్పుడే జరిగిండేది. ఇవన్నీ ఇట్లా చాలా థింగ్స్ హీ హెస్ డన్. సో ఇవన్నీ 14 సీట్లు గెలిచినా కూడా ఏం లేదు దిక్కు. మరి మాట్లాడుతున్నారు 100 కోట్లు ఖర్చు. నాకు అసలు అర్థం కాలే 100 కోట్లు ఎక్కడ. మన ఎక్కడో ఇన్నా పేపర్లో ఇన్నా 100 కోట్లు ఖర్చు పెట్టినారంట కర్నూలుకి. సో ఇవన్నీ గ్రహించండి అమ్మా. ఐల్ డూ మై బెస్ట్, ఐల్ గివ్ మై బెస్ట్. మీరు ఒక అవకాశం ఇవ్వాలా, గట్టిగా పోరాడండి, ఓట్ వేపియండి, అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రజకుల సమస్యల పరిష్కారం జరుగుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరానికి చెందిన రజక యూత్ నాయకులు సూర్యనారాయణ వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరారు. మౌర్యాయిన్లోని టీజీ భరత్ కార్యాలయంలో కర్నూలు సిటీ రజక యూత్ అధ్యక్షుడు సూర్యనారాయణ, ఇతర సభ్యులు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన రజకులకు టీడీపీ నేత టీజీ భరత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు సమిష్టిగా కష్టపడాలని రజకులకు సూచించారు. రజకుల సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తుందన్నారు. డిగ్రీలు చదువుకున్న రజకులకు తాను గెలిచిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు సిటీ రజక యూత్ అధ్యక్షులు బాపనపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ కర్నూలులో టీజీ భరత్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేందుకు టీజీ భరత్ రాజకీయాల్లోకి రావటం సంతోషమన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే నగరం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో వైస్ ప్రెసిడెంట్ బాలరాజు, మధుబాబు, రఘువరన్, భరత్, మధుకుమార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గమైన మన భరత్ అన్న గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడమైనది. మా రజకులకి బీసీలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న మా రజకులకి అన్నగారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పడం అనేది. అందుకోసం భరతన్న సమక్షంలో ఆయన ఎదుగుదల కోసం మా వంతుగా మేము ఎల్లవేళలా కృషి చేసి భరతన్న గారి కోసం కృషి చేస్తాం. కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ సిటీ రజక సంఘం నాయకులందరూ గౌరవనీయులు శ్రీ భరత్ సార్ సమక్షంలో టీడీపీలో చేరడం చాలా సంతోషకరం. ఫస్ట్ నుంచి రజకులు టీడీపీ వైపే ఉన్నారు. ఈసారి మొత్తం 36 వార్డుల్లో మొత్తం రజకులు ఎంతమంది ఉన్నారో అంతమందితో టీజీ భరత్ సార్తో మమేకం కల్పించి టీజీ భరత్ సార్ కోసం మా రజక సంఘం తరపున కృషి చేస్తాము. ఈరోజు రజకులు యూత్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ మిత్రులు అందరూ కరెక్ట్ డెసిషన్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు జాయిన్ అయ్యేదే కాక మొత్తం 33 వార్డులలో రజకులు ఉండే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి మన విధానాలు తెలుగుదేశం పార్టీ అనుకోండి, మన కుటుంబం గురించి చెప్పుకోవడం కానీ, టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందిందో
అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరిని మమైకం చేసి తెలుగుదేశం పార్టీకే ఓటేసే విధంగా పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ధర్మపేటకు చెందిన మణిప్రకాష్ ఆధ్వర్యంలో పలు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లోని టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధర్మపేటకు చెందిన యువకులు అధిక సంఖ్యలో మణిప్రకాష్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన వారందరూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తన విజయాన్ని కాంక్షిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం శుభపరిణామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నవీన్ అన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులను తిరిగి పొందేందుకు ధర్నాలు చేసే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో 3వ దశ పోరాటానికి వారు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పట్టారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడలో ధర్నా చేస్తున్నట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులకు 1వ తేదీ జీతాలు ఇవ్వాలని, దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూటీఎఫ్ రాష్ట్ర నాయకులను పిలిచి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఏదైతే ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం మొండి వైఖరికి నిరసనగా 3వ దశ పోరాటం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్థిక బకాయిలు చెల్లించాలని, 1వ తేదీ జీతాలు ఇవ్వాలనే డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి అనే పరిస్థితికి రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. మేము మా ఏపీజీఎల్ఐ, మా పిఎఫ్ మేము నెల నెల అమౌంట్ ఇస్తున్నాము. ఆ ఇచ్చిన అమౌంట్ మా అవసరాల నిమిత్తం మేము అప్లై చేసుకుంటుంటే సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా మాకు ఇవ్వడం లేదు. మాకు 1వ తేదీ జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా మా పిఎఫ్ అమౌంట్లో మేము దాచుకున్న డబ్బులు మాకు కావాలి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ అమౌంట్లు మేము అప్లై చేసిన అమౌంట్లు, లోన్ అప్లై చేసిన అమౌంట్లు మాకు ఇవ్వాలి అనే డిమాండ్లతో మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే రేపు 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీని పిలిచి చర్చించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయటం అభినందనీయమని జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు భూ హక్కు యాజమాన్య చట్టం రావడంతో నగరంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టాన్ని తాత్కాలికంగా హైకోర్టు నిలుపుదల చేయటంతో కర్నూలులో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు 24 రోజులుగా విధులు బహిష్కరించి నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా కర్నూలు న్యాయవాద సంఘం నాయకులు హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టులో నేడు భూ హక్కు చట్టాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు రావడంతో వారు దీక్షా శిబిరం వద్ద బాణసంచా కాల్చి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు, న్యాయవాదులు ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపిస్తారని వారు హెచ్చరించారు.
భూ హక్కు చట్టాన్ని జారీ చేసిన జీవోను ఇది ప్రజా వ్యతిరేకంగా చట్టంగా భావించి అందరం కూడా మనము అడ్వకేట్స్ము స్టేట్ లెవెల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటికే ఒక నెల రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నాం, మరి స్ట్రైకులు చేస్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం మొండి వైఖరి దిగి రాలేదు. ఈ మొండి వైఖరి వల్ల మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేస్తే మరి హైకోర్టు ఈ రిట్ పిటిషన్లో ఇంటీరియం స్టేను గ్రాంట్ చేసింది. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టమైనటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ఎక్కడ కూడా చర్చలు జరపకుండా, అసెంబ్లీలో చర్చ జరపకుండా ఒక నిరంకుశ విధానంతో ఆ చట్టాన్ని రూపొందించి దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం, అది ప్రజల వ్యతిరేక చట్టంగా మేమందరం కూడా ప్రజల తరపున చట్ట సంరక్షకులుగా న్యాయవాదులమందరం కూడా ఉద్యమించడం, ఆ ఉద్యమ ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం చట్టంలో ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిబంధనలని, అంతేకాకుండా మొత్తం అధికారాన్ని కూడా రెవెన్యూ వ్యవస్థలో గుప్పిట్లో పెట్టి ప్రజల ప్రాథమిక హక్కు న్యాయస్థానానికి వెళ్ళేటువంటి హక్కును కూడా హరింపజేసి, అంతేకాకుండా భూ కబ్జాదారులకు, ల్యాండ్ గ్రాబర్స్కు, మరి రియల్ ఎస్టేట్ వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలను తెచ్చి ఆ చట్ట నిబంధనలు ఏర్పాటు చేసి తనకు నచ్చిన అధికారులతోని లేకపోతే నామమాత్రం నామినేటెడ్ పర్సన్స్తో ఈ యొక్క భూ వ్యవహారాలను చక్కదిద్దేటువంటి అధికారాన్ని చట్టం కోర్టు పరిధి నుండి తీసివేయడం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటువంటి ఈ చట్టాన్ని వెంటనే నిలుపుదల చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రజలను చైతన్యవంతులను చేశాం. మరి ఈరోజు ఈ యొక్క చట్టం యొక్క లోపాలను గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వెంటనే ఈ చట్టం యొక్క అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 24 రోజులుగా న్యాయవాదులు, కర్నూలు న్యాయవాదులు దీక్షలు చేశారు. అంతకు ముందు విడతల వారీగా ర్యాలీలు, రాస్తారోకోలు అనేకమైనటువంటివి మేము చేశాము. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో 512 జీవోను ముందుకు తీసుకుపోతూడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యా మీరు న్యాయస్థానం జోలికి వస్తే ప్రభుత్వానికి న్యాయస్థానం అగ్నితో సమానం, మీరు కాలిపోతారు అని హెచ్చరిక చేసే పద్ధతుల్లో ఈరోజు న్యాయస్థానం జోలికి రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. హిప్నోసిస్ ద్వారా మనిషికి సంబంధించిన మానసిక, శారీరక సమస్యలను పరిష్కరించవచ్చని ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆదిత్య విద్యా నిలయంలో ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయంలో ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా నిలయం అధినేత వాసుదేవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిథిగా ప్రముఖ హిప్నోథెరపిస్టు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిప్నోథెరపిస్టు డాక్టర్ జయారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు సంబంధించిన సమస్యలను, మానసిక సమస్యలను హిప్నోసిస్ ద్వారా ఏ విధంగా అధిగమించవచ్చు అన్న విషయాన్ని వివరించారు. 1734 నుండి 1950 వరకు డాక్టర్లు, శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి హిప్నోసిస్ వలన మానవులకు జరిగే ఉపయోగాలను గుర్తించారని తెలిపారు. అమెరికన్ మెడికల్ కౌన్సిల్, బ్రిటిష్ మెడికల్ కౌన్సిల్ 1758, 1995లో వైద్యం ప్రకారం దీనికి చట్టబద్ధత కల్పించారని వివరించారు. హిప్నోసిస్ ద్వారా ఎన్నో రకాల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల్లో పరీక్షలంటే ఉన్న భయాన్ని తొలగించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈరోజు వరల్డ్ హిప్నాసిస్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఇది జరుపుకోవడానికి కూడా కారణం అనేటువంటిది ముఖ్యంగా 1734 సంవత్సరం నుంచి డాక్టర్ మెస్మర్ అనేటువంటి అతనైతేనేమి, మరి చాలామంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు దీన్ని అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేటువంటిది జరిగింది. ప్రముఖ హిప్నటిస్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ హిప్నటిస్ట్ డాక్టర్ ఎరిక్సన్ గారు, అదేవిధంగా ప్రపంచ మానసిక పితామహుడు సిగ్మండ్ ఫ్రైడ్, చాలామంది మరి ఈ పుసేగర్ అనేటువంటి వారు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు అందరూ కూడా దీనిపైన హిప్నాసిస్ పైన అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రయోగాలు అనేటువంటిది 1734 నుంచి 1901 వరకు కూడా చాలా సైంటిఫిక్గా
ప్రాక్టికల్గా దీనిపైన ఎంతో శోధన చేయడం అనేటువంటిది జరిగింది. చేసిన తర్వాత అన్ని ఆటుపోట్లకు లోనయ్యి అదేవిధంగా 1998 సంవత్సరంలో బ్రిటిష్ మెడికల్ కౌన్సిల్ వైద్యపరంగా చట్ట ప్రకారంగా దీన్ని గుర్తించడం అనేటువంటిది జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు దీన్ని ఒక కోర్సు కూడా మనకు MBBS ఏ విధంగా అయితే కోర్సు పెట్టారో మిగతా కంట్రీస్లో హిప్నాసిస్ అనేటువంటిది కూడా ఒక కోర్సు లాగా శాస్త్ర ప్రకారంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఏ విధంగా విద్యార్థులను మరి మంచి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి సామాన్య విద్యార్థులు కూడా మరి చదువుపైన ఇంట్రెస్ట్ లేనటువంటి వారిని కూడా ఉన్నతమైనటువంటి విధంగా ఫస్ట్ ర్యాంక్ అనివ్వండి 100% మార్క్స్ అనేటువంటివి ఈ 32 సంవత్సరాల్లో చాలామంది కొన్ని వేల మంది దీని వలన ఉపయోగపడడం అనేటువంటిది జరిగింది, ఫలితాలు సాధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిప్నాసిస్కు ఒక దినం అనేటువంటిది పెట్టారు. అదే సందర్భంలో ఈరోజు వరల్డ్ హిప్నాసిస్ మన కర్నూలులో కూడా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఒత్తిడి, ప్రతి ఒక్క రంగంలో కూడా మరి ఒత్తిడి అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. ఒత్తిడి వలన అనేకమైనటువంటి రోగాలు రావడం అనేది, మానసిక ఒత్తిడి వలన అనేకమైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ అనండి, బీపీ అనండి, గుండెదడ అనండి, అదేవిధంగా ఒత్తిడి తట్టుకోలేక చనిపోయేటువంటి వాళ్ళైతేనేమి, అలాంటి వారికి ఇది మానసికంగానే వాళ్ళకు సమస్య ఏర్పడి ఉంటుంది. కాబట్టి అలాంటి మానసికంగా ఏర్పడినటువంటి సమస్యలకు హిప్నోథెరపీ ఒక వరంలాగా పనిచేసి ఇక్కడ కర్నూలులో విద్యా మైండ్ సెంటర్ అని చెప్పి స్థాపించి ఇక్కడ చాలామందికి నయం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పదవి నుంచి తొలగించే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన మత్స్యకార సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులే ఓటమి పాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాయలసీమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలక కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన బైరెడ్డి మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, త్వరలో ఈ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. మత్స్య సహకార సంఘం నూతన పాలక సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధికారులు హాజరు కాలేదు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడంతో అధికారులు హాజరు కాలేదని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు కల్తీ మద్యం, విద్యుత్ ఛార్జీల పెంపు, అక్రమ కేసులతో ఎన్నో విధాల ఇబ్బందులు పడ్డారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యా కేసుతో మొదలైన వైసీపీ రాజకీయం వారి కుటుంబ సభ్యులే రాజకీయంగా భూస్థాపితం చేస్తారని బైరెడ్డి తెలిపారు. జిల్లాల మత్స్యకారుల సహకార సంఘానికి ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, డబ్బు ఆశ చూపించినా, దౌర్జన్యాలు చేసినా, ఓటర్స్ను ఎత్తుకుపోయినా, మరి గూడూరు శ్రీనివాసులు గారిని అదే రకంగా 11 మంది డైరెక్టర్లు ఎన్నుకున్నారు. ఇది ఈరోజు చూడండి, ప్రమాణ స్వీకారానికి అధికారులను ఆహ్వానిస్తే వాళ్ళను కూడా బెదిరించారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏమి దౌర్జన్యాలు! 5 సంవత్సరాల నుంచి మీరు మరి భూ కబ్జాలు చేసుకుంటారు, 1000 ఎకరాలు మీరు మరి కబ్జా చేసుకొని కూర్చుంటుంది. అదే రకంగా ఇసుక దందా చేసి 1000 కోట్లు సంపాదించుకుంటుంది. ఇవే కాదు, మీరు చేసినటువంటి నిర్వాకం ఈ 5 సంవత్సరాలలో చివరకు ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క ఉభయ జిల్లాలకు సంబంధించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో, సహకార సంఘానికి శ్రీనివాసులను పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఇక సిగ్గు రాదా? ఎందుకు మీరు ఈ రకంగా ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయో మాకైతే అర్థం కాదు. పండింది మీకు ముందు మనము అనుకుంటున్నట్టుగా వినాశకాలే, విపరీత బుద్ధి ఈరోజు మీ నాశనానికి ఇవన్నీ ఏదో అనుకుంటున్నారు. ఒక దీంట్లో పగటి కళ్ళలుగా అంటున్నారు మీరు. ప్రజలు మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఇట్లాంటి చేస్తే అధికారంలోకి వస్తారా? మీరు ఫినిష్ అయిపోయినారు. మీరు ఎదురు చూస్తున్నారు ప్రజలు కూడా. ఎవరైనా మద్యం కూడా పనికిమాలిన మద్యం, ఎంత మురికి నీళ్ళల్లో యాదో రంగు నీళ్ళు కలిపి సన్నాసి మద్యమాన్ని అమ్మినా కూడా ఈరోజు
ప్రజలు ఓర్చుకున్నారు 5 సంవత్సరాలు. ఇదే కాదు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు, ఇదే కాదు ఆన్లైన్ రాజకీయాలు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారు మీరు. గ్రామాలలో మీ దౌర్జన్యాలు పోలీసులను చేతుల్లో పెట్టుకొని చివరకు స్టేషన్లలోనే బాంబులు చుట్టి ఆ బాంబులు తీసుకొచ్చి పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసినటువంటి మీరు ఒప్పుకోవడం లేదు. జనము తొందరలోనే బుద్ధి చెప్తారు. ఎన్నికలు కూడా పెద్దగా దూరం లేవు. ఒక 2-3 నెలలలో ఎన్నికల తంతు కూడా అయిపోతుంది. మీరు దిగిపోవాల్సిందే. మీరు ఏదైతే వివేక హత్య కేసుతో మొదలైనటువంటి మీ రాజకీయం అది మరి మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే మీరు పతనం ఎవడో కూడా అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు అని నా అభిప్రాయం. ఎవరో పెద్ద పెద్ద శక్తులు అవసరమే లేదు మీ పతనానికి. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఒకవైపున ఉద్యోగస్తులు, ఇంకొక వైపున మరి గ్రామీణులు, రైతులు, అనేక ఇబ్బందులు. ఓ 10 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు ఈనాడు. అందుకే దగ్గరకు వచ్చింది, మీకు కాలం చెల్లిపోబోతూ ఉంది. ఖచ్చితంగా రాజకీయంగా మీకు ప్రజలే సమాధి కట్టబోతున్నారు తొందరలో ఈ ఎన్నికల్లో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని కోల్స్ కళాశాల మైదానంలో ఈ నెల 7వ తేదీ నగర స్థాయి రగ్బీ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు రగ్బీ క్రీడా సంఘం రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు ఎన్లైటెస్ అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నజీర్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా రగ్బీ అసోసియేషన్ తరఫున అలాగే ఎన్లైటన్ అగ్రికల్చర్ కాలేజీ సౌజన్యంతో ఈ నెల 7వ తారీఖు అంటే ఆదివారం కోల్స్ జూనియర్ కాలేజీలో నగర స్థాయి రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నాం. అండర్ 14 బాయ్స్ గర్ల్స్ మరియు మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి అగ్రికల్చరల్ కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. పోటీలను ద్వారా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి క్రీడాకారులుగా రాణించేందుకు చేస్తున్నటువంటి భాగము ఈ రగ్బీ అసోసియేషన్ తీసుకుంది. ఇందుకు చక్కగా మాకు ఎన్లైటన్ అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు సహకరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. వెల్కమ్ టు ఎన్లైటన్ ఎడ్యుకేషనల్ సొసైటీ. అండ్ అండర్ ఎన్లైటన్ ఎడ్యుకేషనల్ సొసైటీ from Enlighten Agriculture College, we are going to conduct and sponsor rugby tournament in Kurnool city level, and we are happy to do this activity with Ramanjanelu sir, and our college students also happily going to participate in this tournament, and all the best to all the students and all the who are participating in this tournament. All college students, all the best. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.